వారణాసిలో 1,00,000 ఓట్లకైనా మెజార్టీ పరిమితమైంది కూడా. ఒక దశలో అసలు వ్యక్తిగతంగానే ఓడిపోయినా ఆశ్చర్యపడాల్సిన పరిస్థితి కాదు. నిజంగానే రాహుల్ గాంధీ అన్నట్లు ప్రియాంక గాంధీని అభ్యర్థిగా పెట్టుంటే ఏమయ్యేదో నరేంద్ర మోడీకి వారణాసిలో. కానీ స్టిల్ ద సర్వైవబిలిటీ. ఎందుకంటే ఓటములు, అవాంతరాలు, అడ్డంకులు ప్రతి వ్యక్తిలో అవుతుంది. అందుకే నేను చెప్పాను, ప్రతి ఏ క్రికెటరు ప్రతి మ్యాచ్లో సెంచరీ కొట్టడు, ఏ మోస్ట్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ ప్రతి ఎగ్జామ్లో గోల్డ్ మెడల్ రాదు. సో అందువల్ల ఎక్కడైనా కొన్ని వైఫల్యాలు ఉంటాయి. ఆల్బర్ట్ ఐన్స్టైన్ జరిపిన ప్రతి ప్రయోగము విజయవంతం అయి ఉండకపోవచ్చు, మాకు తెలియదు. కానీ సో అందువల్ల ఏ లీడర్ విల్ ఆల్వేస్ సీ ద ఫెయిల్యూర్. అందువల్ల ఫెయిల్యూర్ చూడడం అనేది లీడర్షిప్లో అసమర్థత కాదు. ఆ ఫెయిల్యూర్ నుంచి ఎలా బయటపడ్డాం అన్నది లీడర్షిప్ ఒక గొప్పతనం. ఎంత గొప్ప డాక్టర్ అయినా కొన్ని సందర్భాల్లో ఆపరేషన్ ఫెయిల్ కావచ్చు. అందువల్ల మోడీ గ్రేట్నెస్ నాట్ లైస్ ఇన్ ఓవర్కమింగ్ దట్ ఫెయిల్యూర్. ఆ ఫెయిల్యూర్ను అధిగమించి తిరిగి తన నాయకత్వ ప్రతిభను చూపెట్టడం అనేది నరేంద్ర మోడీకి ఉండేటువంటి ఒక ప్రత్యేకత. అందుకే ఇవాళ 75 ఏళ్ల తర్వాత రిటైర్మెంటు అని చర్చలు జరుగుతున్నా కూడా ఏ రూలు మోడీకి వర్తించదు. ఆర్ఎస్ఎస్ చీఫ్ లాంటి వారే తన వ్యాఖ్యలు వెనక్కి తిప్పుకొని మళ్ళీ 75 ఏళ్ళకు నేను ఎవరిని రిటైర్ కమ్మని అనలేదు అని చెప్పాల్సి వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. 8వది ఎబిలిటీ టు యూజ్ టెక్నాలజీ. రియల్లీ సర్ప్రైజింగ్. మనకు ఆయనకున్న నేపథ్యము, గ్రామీణ నేపథ్యము, ఆయన ఏమి సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ ప్రపంచంలో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోనో మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోనో ఆయన ఇంజనీరింగ్ తీసుకొని రాలే కదా. సాధారణ ఎంఏ, బిఏ, ఎంఏ, ఒక గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి ది లవ్ ఫర్ టెక్నాలజీ. నరేంద్ర మోడీకి టెక్నాలజీ మీద ఒక మక్కువ. సో ఆ మక్కువ ఫలితమే ఇవాళ మనం చూస్తున్నాం యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఈ స్థాయిలో ఉండడం కానీ, జన్ధన్ లాంటి ఒక మాస్ బ్యాంకింగ్ యాక్టివిటీ కానీ, ఇవాళ ఇండియన్ చిప్ తయారు చేయాలనేటువంటిది కానీ. సో మీకు జవహర్లాల్ నెహ్రూకు ఉన్న పర్సనల్ కమిట్మెంట్ టు సైన్స్ ఇవాళ భారతదేశంలో ఐఐటీలు ఏర్పాటుకు, మీకు గొప్ప గొప్ప రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటుకు, న్యూక్లియర్ సైన్స్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ నుంచి మొదలుకొని స్పేస్ వరకు ఇలా ఇండియా ఈ గొప్ప స్థాయిలో నిలబడటానికి జవహర్లాల్ నెహ్రూ పర్సనల్ కమిట్మెంట్ టు సైన్స్. సో అది క్లియర్గా మనకు భారతదేశం పైన ప్రభావం చూపింది. నరేంద్ర మోడీ పర్సనల్ కమిట్మెంట్ టు టెక్నాలజీ ఇవాళ భారతదేశానికి ఒక టెక్నాలజీ ఏజ్లోకి వెళ్ళటానికి ఉపయోగపడింది. ఎందుకు పర్సనల్ కమిట్మెంట్ అంటానంటే, మోడీతో పోలిస్తే రాహుల్ గాంధీ కానీ ఇంకా చాలామంది నాయకులు ఏజ్ రీత్యా చిన్నవాళ్ళు, కానీ ఇవాళ 75 ఇయర్స్లో కూడా అన్న సోషల్ మీడియా ప్రజెన్స్ చూడండి. ఎంతమంది మన ఇళ్లలో, కుటుంబాల్లో 75 ఏళ్లలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. సోషల్ మీడియా అంటేనే జెన్జీ కల్చర్. అది జెన్జీ కల్చరు. ఆయన జెన్జీ కాదైనా బ్లూమర్ ఏదో అంటారు ఆ ఏజ్లో. సో ఒక 75 ఇయర్స్లో జెన్జీతో కమ్యూనికేట్ చేయగలిగే ఎబిలిటీ మామూలు విషయం కాదు కదా. ఇవాళ సోషల్ మీడియాలో అంతటి మ్యాసివ్ ప్రజెన్స్ ఉండడం అనేది ఇట్స్ ఎ రిమార్కబుల్ ఫీట్. సో మీకు బరాక్ ఒబామా లాంటి హార్వర్డ్ స్కాలర్ తన టెక్నాలజీని వాడి, ఇంటర్నెట్ వాడి అమెరికా ఎన్నికల్లో ఒక కొత్త సాంకేతిక యుగాన్ని ఆవిష్కరించాడు. బట్ దట్ ఈస్ బరాక్ ఒబామా, హార్వర్డ్ లా స్కూల్లో పాఠాలు చెప్పినటువంటి స్కాలర్. నరేంద్ర మోడీకి ఆ స్కాలాస్టిక్, ఆ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ లేదు కదా. స్కాలాస్టిక్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి టెక్నాలజీ వాడడం వేరు, ఒక సాధారణ వ్యక్తి టెక్నాలజీ వాడి చూపడం వేరు. అందువల్ల మీకు అన్నిటికన్నా మీకు ఆశ్చర్యం వస్తుంది. మనకు మన్ కీ బాత్ అసలు ఎవరు ఊహించారు ఒక ఆల్ ఇండియా రేడియోలో షో అంత పాపులర్ అవుతుంది. సో రేడియో ఎక్కడికి చచ్చిపోయింది అనుకుంటాం కదా. ఇవాళ అంతా ఆడియో విజువల్ దృశ్య శ్రవణ మాధ్యమంలోకి వెళ్ళాక మీకు ఒక ఆడియోలో ఉండే మన్ కీ బాత్ కూడా అంత పాపులర్గా కావడం అనేది మామూలు విషయం కాదు. 9వది ఈజ్ ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్. ఒక ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే ఆధునిక నాయకత్వంలో ఉండాల్సింది కమ్యూనికేట్ చేయగలగడం. ద వండర్ఫుల్ అరేటర్, మామూలు అరేటర్ కాదు కదా. అసలు లక్షలాది మందిని ఊయలలో ఊగేలా చేయగలుగుతాడు కదా. పార్లమెంట్లో ప్రత్యర్థుల్ని చీల్చి చెడ్డాడగలుగుతాడు కదా. సో అందువల్ల విమర్శలు ఉండవచ్చు, మీడియాతో మాట్లాడలేదు,
స్పాంటేనియస్గా మాట్లాడాడు, ప్రాంప్టర్ పెట్టు ఏదన్నా కానివ్వండి, అల్టిమేట్గా దట్ మీన్స్ దట్ డు నాట్ మ్యాటర్. ఈజ్ నాట్ అ గ్రేట్ కమ్యూనికేటర్, 110% ఈజ్ ద గ్రేటెస్ట్ కమ్యూనికేటర్. పబ్లిక్ స్పీకింగ్లో నరేంద్ర మోడీ ఒక రకమైన మోడల్. మీకు అంత అద్భుతంగా మాట్లాడగలగడం అనేది మామూలు విషయం కాదు కదా. సో ఇది వండర్ఫుల్ ఎబిలిటీ టు కమ్యూనికేట్ అనేది 9ది. 10వది, ఒక నాయకుడు ఒక పర్సనల్ లైఫ్లో అద్భుతమైన విజయాలు సాధించిన తన రూట్స్తో గట్టిగా పట్టుకొని ఉండడం. చాలామంది నాయకులు చూస్తాం, ఒక్కసారి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అయితే నేను పార్టీని పట్టించుకోలేదు, నేను పార్టీ కార్యాలయాలు పట్టించుకోరు, పార్టీ నాయకుల్ని పట్టించుకోరు, కార్యకర్తలు పట్టించుకోరు. ఇవాళ బీజేపీకి వచ్చేటువంటి ఓట్లలో 25% 2024 ఎలక్షన్స్లో మోడీ వల్ల వచ్చాయి. దిస్ ఈజ్ ద నేషనల్ ఎలక్షన్ స్టడీస్ చెప్తుంది, నేను చెప్పింది కాదు. సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ, CSDS. ఇక అంతకుముందు ఎన్నికల్లో అయితే 1/3 బీజేపీకి వచ్చిన ఓట్లలో 1/3 మీకు మోడీని చూసి ఓట్లేశారు. అంటే బీజేపీ అనే పార్టీలో మోడీ ఎంత క్రౌడ్ పుల్లరు, ఎంత ఓట్ గ్యాదరరు అనేది మనకు అర్థమవుతుంది కదా. అయినా కూడా ఒక సాధారణ కార్యకర్తతో ఆయనకు ఉండే సంబంధాలు మీరు ఎక్కడైనా చూడండి. మోడీ ఎటన్నా వెళ్తే తన పార్టీ కార్యకర్తలను అడ్రస్ చేయకుండా ఉండడు. మీరు ఆంధ్రప్రదేశ్లో మీరు చూడండి, రేణిగుంట విమానాశ్రయం దిగితే మొట్టమొదటి ఎంగేజ్మెంట్ ఏంటి? తన పార్టీ కార్యకర్తలతో మాట్లాడడం. హైదరాబాద్ విమానాశ్రయంలో దిగితే మొట్టమొదటి ఎంగేజ్మెంట్ ఏంటి? వీలైతే మొట్టమొదటిదే ఉంటుంది, లేదంటే ఉంటుంది, తన పార్టీ కార్యకర్తలతో మాట్లాడడం. మీరు ఒక ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఎన్నిసార్లు బీజేపీ జాతీయ కార్యాలయానికి వెళ్ళాడో చూడండి. అంటే ఒక సాధారణ కార్యకర్తకి ఎంతటి ఇన్స్పిరేషన్ ఉంటుంది చూడండి. నేను మోడీ పార్టీలో లేని మనలాంటి వాళ్ళకు దాని ప్రాధాన్యత అర్థం కాకపోవచ్చు, కానీ భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్న ఒక సగటు కార్యకర్తకు, ఒక సగటు నాయకుడికి ఆల్ ఇండియా పార్టీ ఆఫీస్లో తమ ఆఫీస్లో దేశ ప్రధానమంత్రి కాదు, ద మోస్ట్ పాపులర్ ప్రైమ్ మినిస్టర్, పార్టీ కన్నా ఎక్కువ ఓట్లు, పార్టీతో పోటీపడి ఓట్లు తెచ్చుకోగలిగే సమర్థుడు వచ్చి ఒక సాధారణ పార్టీ కార్యకర్తలాగా పార్టీ ఆఫీస్ రావడం అంటే మామూలు విషయం కాదు కదా. నేను గమనించాను, నాకు ఇప్పటికి గుర్తు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ముందు మాట్లాడుతూ, బేగంపేట ఎయిర్పోర్ట్ ముందు, అమారా సంజయ్నే హుకుం దియా, నన్ను మా సంజయ్ ఆదేశించాడు, నేను వచ్చానని చెప్పాడు. ఆ మాట విన్న తర్వాత బండి సంజయ్లు ఒక 1000 రెట్లు ఎక్కువ ఎనర్జీ రాదా? ఒక ప్రధానమంత్రి కాదు, ద మోస్ట్ పాపులర్ లీడర్ తమ మేరే ముజే అమారా సంజయ్ని హుకుం దియా, సో సంజయ్ నన్ను ఆదేశించాడు, నేను మాట్లాడుతున్నాను అంటే బండి సంజయ్కి బహుశా నా అనుమానం 1000 ఏనుగుల బలం వచ్చుంటుంది. సో అందువల్ల ఒక పార్టీ, ఒక నాయకుడిగా ఒక స్థాయికి వెళ్ళిన ఒక కంపెనీకి CEO కూడా ఆ కంపెనీలో ఒక సాధారణ ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. కానీ అది గుర్తుంటుందా? మర్చిపోతాం. ఒక పెద్ద హాస్పిటల్కు చైర్మన్ అయ్యాక ఒక జూనియర్ డాక్టర్తో కలిసి ఎప్పుడన్నా కూర్చుంటారా? ఎక్కడైనా చూసారా మీరు ఎప్పుడన్నా? ఇంపాసిబుల్. అంటే ఇక మేము ఆ స్థాయిలో వెళ్ళిపోయాం, మేము కొత్త ఆర్బిట్కి వెళ్ళిపోయాం, మా ఆర్బిట్ దుర్భేద్యమైంది, మా ఆర్బిట్లోకి ఎవరైనా రానియం, మేము ఆర్బిట్ దాటమంటారు. కానీ ఒక సాధారణ కార్యకర్తలతో మిళితం కావడం అంటే తాను ఎంత గెలిచినా, తాను ఏ స్థాయికి వచ్చినా తనను నాయకుడు చేసింది భారతీయ జనతా పార్టీ. ఒక బీజేపీ కార్యకర్తగానే తన జీవితం మొదలైంది. తనను ప్రధానమంత్రి పదవిలో కూర్చుండబెట్టింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఆ RSS ప్రచారకే కాకపోతే బీజేపీలో ప్రైమ్ మినిస్టర్ అయితాడా? అంటే RSS సంఘ్ సేవకులు నన్ను ప్రధానం చేశారు, ఈ RSS సంఘటన నన్ను ప్రధానమంత్రి చేసింది. ఆ సాధారణ కార్యకర్తలు జెండాలు మోస్తే నేను ప్రధానమంత్రి అయ్యాను అన్న కాన్షియస్నెస్ ఒక నాయకుడికి ఉండడం చాలా గొప్పతనం. ఎందుకంటే లీడర్లు మర్చిపోతుంటారు, గెలిచిన తర్వాత తాము ఎలా గెలిచామో మర్చిపోతారు, ఎవరి కష్టార్జితంతో తాము నాయకులు అయ్యారో మర్చిపోతారు, అదేదో తమ శక్తి సామర్థ్యాలతోనే అయ్యారని భ్రమపడుతూ ఉంటారు. దెబ్బతిన్నాక మళ్ళీ పార్టీలు గుర్తొచ్చి మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజంగా కూడా బీజేపీ విజయానికి తన వ్యక్తిగతమైన కంట్రిబ్యూషన్ అంతా ఉన్నా స్టిల్ ఆ అకౌంటబిలిటీ టు ద గ్రాస్ రూట్ పార్టీ వర్కర్, అంటే క్షేత్రస్థాయిలో ఉండే ఒక సాధారణ కార్యకర్తతో నేను జవాబుదారిని,
ఒక రాష్ట్రీయ స్వయం సేవకులు ఉండే ఒక సాధారణ స్వయం సేవకునికి నేను జవాబుదారిని అనే వ్యవహారం. మోడీ నాయకత్వ శైలిపైన ప్రశ్నలు ఉండొచ్చు, ఆర్ఎస్ఎస్లో కూడా ఆయన అభ్యంతరాలు ఉండవచ్చు, నేను కాదంటలేను. కానీ ఇవాళ కాస్తంత నాయకుడైతే కాళ్ళరెగరేసి ఎవరికి అందకుండా కుటుంబంలో కాస్తంత విజయం సాధిస్తే కుటుంబాన్ని అంజాన్ని కొట్టేటోళ్ళని చూస్తాం. బంధువులు కేర్ కూడా చేయరు. ఒక పెద్ద ఉద్యోగం వచ్చినా, ఓ డబ్బు సంపాదించినా, ఓ పదవి వచ్చినా సంతకుడు నిన్నటిదాకా మెనమామ అని తిరిగినోడు ఇవాళ అసలు మెనమామ కేర్ చేయడు. నిన్నటిదాకా కజిన్స్ను పట్టించుకోడు. మీరు చూస్తుంటాం మనం కుటుంబాల్లో చూడమా. కానీ తాను ప్రధానమంత్రి అయి కూడా తన ఈ స్థాయిలో పార్టీ విజయానికి కారణమై కూడా ఇది అకౌంటబిలిటీ టు ద గ్రాస్ రూట్స్ పార్టీ వర్కర్. అంటే అతి దిగువన ఉన్న పార్టీ కార్యకర్తతో తనకుండే ఆ లింక్ నిలబెట్టుకోవడం అనేది మోడీ ప్రత్యేకత.